హలో హాయ్ ఫ్రెండ్, మధ్యలో వీడియో ప్రివ్యూ చూసాను కదా ఫ్రెండ్. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్, అండ్ కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో విషయం ముందే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మొత్తం వీడియో ప్రివ్యూ అనేది బట్ టెలిగ్రామ్ ఛానల్ చూడొచ్చు ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మనకు బిట్ మ్యాప్ ఇచ్చినప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అందుకే ఏం చేద్దామంటే ప్రోడక్ట్ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకుందాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాను, బిట్ మ్యాప్ ఓపెన్ కాకపోతే మనకి ఇలా టెక్స్ట్ లేయర్స్ మనం మరి కింద లేయర్స్ యాడ్ చేయాలని అనిపిస్తాం మీకు, ఎంఎల్ లేయర్స్. మళ్ళీ ఏం చేస్తారంటే మీకు టెక్స్ట్ లేయర్కి ఫోన్ మిస్ మ్యాచ్ రావచ్చు. ఏం చేస్తారంటే టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ కనిపిస్తుంది ఫోన్ పక్కగా, క్లిక్ చేసుకోండి. ఈ ఫోన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేయని వాళ్ళకి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ ఆల్ ఫోన్ క్లిక్ చేసుకోండి. తర్వాత 3 లైన్స్ అనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. తర్వాత ఇంపోర్ట్ ఫోన్ ఉంటుందో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్కడైతే మీ ఫైల్ లొకేషన్ ఫోన్ ఉంటుందో లొకేషన్లో ఫోల్డర్లో సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫోన్ వచ్చేస్తుంది మనకు. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోన్ బార్లో ఫోన్ నేమ్స్ సెర్చ్ చేయండి. ఇక్కడ ఫోన్ వస్తుంది మనకు ఫస్ట్ బార్లో ఫోన్ నేమ్స్ ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ ఫోన్ వచ్చేస్తుంది అన్ని మనకు. ఇక్కడ ఫోన్ రాకపోతే ఏం చేస్తారంటే మనకి ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ ఐకాన్ కనిపిస్తుంది, కొంచెం చిన్న పెద్ద చేసుకోండి. ఫోన్ వచ్చేస్తుంది మనకు. మళ్ళీ సెకండ్ లేయర్ క్లిక్ చేసుకోండి, ఎడిట్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫోన్ ఆల్రెడీ వస్తుంది మనకి, క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోన్ చిన్న పెద్ద చేసుకోండి. ఫోన్ వచ్చేస్తుంది మనకు. రాకపోతే మీకు వస్తే ఓకే, రాకపోతే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ చూడండి, యువర్ నేమ్ ఉంది అక్కడ మీ పేరు వేసుకోండి. ఇక్కడ మీ ఫ్రెండ్ పేరు వేసుకోండి. వేసుకొని వచ్చి కొట్టుకోండి. ఫస్ట్కి వచ్చేసేయండి. మళ్ళీ ఫస్ట్ బిట్ మార్క్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రెస్ అని క్లిక్ చేసుకోండి. ఈ రెక్టాంగిల్ ఏరియా క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే డిలీట్ పైన ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ ఐకాన్ కనిపిస్తుంది ఫిల్ కంపోజ్ ఏరియా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడనే ఎఫెక్ట్స్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఆధార్ ఉంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ బ్యాక్గ్రౌండ్ ఉంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఏం చేస్తారు స్టాండర్డ్ సెట్టింగ్ వస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి క్లిక్ చేయడంలో బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాచ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్తోని రెక్టాంగిల్ ఏరియా. మళ్ళీ ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్ట్రెచ్ బార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ ఈ ఉంది సింప్లీ స్టార్ ప్లేడ్ అండి, ఇక్కడ స్ట్రెచ్ చేయండి. మనకు వచ్చేస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మనకు మళ్ళీ సింప్లీ స్టార్ ప్లేడ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏమంటే ఫస్ట్లో క్రీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏం చేస్తారంటే మనకు ఇక్కడ ఎండ్లో ఒక క్రీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని జెడ్ వాల్యూ క్లిక్ చేసుకోండి. మనకు 500 మీద పెట్టుకోండి. మీరు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకు కొత్త బిట్ మార్క్ ఎండ్కి వచ్చేసి టెక్స్ట్ ఎండ్కు చేస్తే ఈ లేయర్ క్లిక్ చేసుకోండి. టైం రాషన్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ క్లిక్ ఎక్స్పాండ్ అవుతుంది ఎఫెక్ట్. మళ్ళీ ఏం చేస్తారంటే 0.9 వచ్చేసి మొత్తం ఇమేజెస్ యాడ్ చేయాలి. ఎలా చేస్తారంటే కింద ప్రెస్ యాంగిల్ వేసుకోండి, క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీలో మీకు ఎక్కడ మీకు గ్యాలరీలో ఫోటోస్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్రెస్ యాంగిల్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేయకండి, ఇమేజ్కు అలాగే ఉండండి. మళ్ళీ రైట్ యాంగిల్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ కనిపిస్తే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ అవుతుంది కదా, మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిట్ మార్క్స్ ఒక ఇమేజెస్ యాడ్ చేశాను. ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి. కాకపోతే నేను ఇమేజ్ అనేది పెద్దది చేయడం లేదు, అలాగే ఉంటున్నాను. అలాగే నేను ఒక డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా టెంప్లెట్ వీడియో ఇచ్చాను ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ ప్రెస్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకోండి. లొకేషన్కి వెళ్ళిపోండి. మీరు లొకేషన్ వెళ్ళిపోయిన కదా టెంప్లెట్ వీడియో షేర్ చేసుకోండి. తర్వాత ప్రెస్ కనిపిస్తే క్లిక్ చేసుకోండి. ఇలాగే ఉన్న టెంప్లెట్ వీడియో మీకు ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ రావడం లేదు మనకు టెంప్లెట్ వీడియోకి. ఏం చేస్తారంటే టెంప్లెట్ వీడియో క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ బార్ కింద క్రోమా క్లిక్ సెర్చ్ చేయండి. లేకపోతే మీదనే వస్తుంది క్రోమా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన కలర్ ఆప్షన్ ఉంది కదా, గ్రీన్ కలర్లో క్లిక్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వైట్ కలర్ వేసిన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ వస్తుంది మనకు. చూడండి ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్ వస్తుంది. ఏం చేస్తారంటే మనకు ఏం చేస్తారు మళ్ళీ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ దగ్గర కట్టి ఎఫెక్ట్ దగ్గర వచ్చేయండి. ఎఫెక్ట్ వచ్చి ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి. కొంచెం కిందకి ఇలా స్క్రోల్ చేసుకోండి. కొంచెం కట్టే ఫేస్ వచ్చేటట్లు స్క్రోల్ చేసి పెట్టుకోండి మనకి ఇలా. మళ్ళీ ఏం చేస్తే సెకండ్ ఇమేజ్ దగ్గర వచ్చేసేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకోండి ఇలా మనకు ఇమేజ్. మళ్ళీ జూమ్ అండ్ కొంచెం ఇమేజ్ చిన్న చేసుకోండి, మనకు అడ్జస్ట్ చేసుకోండి. మనకు మీరు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మనకు ఇమేజ్ అనేది. మీకు ఈ విధంగా ఇమేజ్ చేస్తుంటే మొత్తం ఇమేజ్ అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళండి. మీ ఎఫెక్ట్ లోపల చూడండి ఏ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నదా మీరు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది 80%. మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి మనకు ఒక ఆల్రెడీ ఒక రెక్టాంగిల్ యాడ్ చేసాం కదా,
రెక్టాంగిల్ లేయర్ క్లిక్ చేసుకోండి. ఐకాన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్. కాపీ లేయర్ క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే కట్ 0.9 వరకు వచ్చేసింది. ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తే ఎఫెక్ట్ ఇలా వస్తుంది. మళ్ళీ ఎండ్కి వచ్చేసి రెక్టాంగిల్ లేయర్ క్లిక్ చేయండి. ఐకాన్ క్లిక్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకోండి. ఇక్కడ నుండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు 108 ఎక్స్పోర్ట్ కాకపోతే 720లో పెట్టుకోండి. వీడియో కంపల్సరీ ఎక్స్పోర్ట్ అవుతుంది. కింద ఎక్స్పోర్ట్ ఉంది క్లిక్ చేసుకోండి.